హలో అండి, నన్ను గుర్తుపట్టారా? నేను మీ అరుణని. నేను ఇవాళ దోసకాయ టమాటా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. గింజలు తీసేసి నీట్గా కడుక్కొని ఇది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిగడ్డ, కొన్ని 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 2 స్పూన్ల నువ్వులు తీసుకున్నాను, 2 స్పూన్ల కొంచెం కొబ్బరి అండి. ఇలాంటి నేను నువ్వులు కొబ్బరి 2 కలిపి పేస్ట్ చేసుకున్నానండి మెత్తగా. ఇలా రెడీ చేసి మనకి ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలండి, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఇవన్నీ బాగా ఫ్రై కొంచెం వేగిపోయాయండి. ఇందులో దోసకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. దోసకాయ వేయగానే ఒక 5 నిమిషాలకి టమాటా కూడా వేసేసుకోవాలి. టమాటా వేసుకున్నాక ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే టమాటా మెత్తగా ఉడికిపోతుందండి. మెత్తగా మొత్తం ఉడికిపోయి కొంచెం కస్తూరి మేతి వేస్తానండి, సరిపోని పసుపు అండి, తర్వాత కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి వేసుకున్న తర్వాత కలపకూడదండి, మూత పెట్టేసి. టమాటా మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా మనం అన్నీ వేసుకొని మూత తీసి చూసుకున్నామండి. అంతా మగ్గిపోయింది చూసారా, టమాటా అంతా మెత్తగా ఉడికిపోయింది. ముందు నువ్వులు కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం కదండి, అదంతా వేసేసుకోవాలి. స్పూను ధనియాల పొడి, ఇవన్నీ వేసి కలిపేసుకున్నాం. కూర రెడీ అయిపోయిందండి. ఇలా చూద్దామండి, అయిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ కంప్లీట్ అయినట్లేనండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. 20 నిమిషాలలో తయారైపోతుందండి దోసకాయ టమాటా కర్రీ.